వెల్కమ్ బ్యాక్ టు లిమ్రా పెట్స్. ఇవాళ వీడియో వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ గురించి అయితే చిన్న వీడియో పెట్టడం జరుగుతూ ఉందండి. ఇది మాత్రం కొద్దిగా రిక్వెస్ట్ మేరకు పెడుతూ ఉన్నాను. ఇది ఏ విధంగా హ్యాండ్ ఫీడింగ్ చేయాలి, ఏ విధంగా మనం బర్డ్స్ని అయితే కేర్ చేసుకోవాలి గురించి చేయడం జరుగుతూ ఉంది. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఏదైనా డీటెయిల్ కావాలంటే కాల్ చేయండి, చెప్తానండి. వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వీడియోని అయితే పూర్తిగా చివరిదాకా చూసి ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల వచ్చేసి ఇది బర్డ్ అండ్ పెట్ల వరకు అయితే చేరుతుంది. కాబట్టి రిక్వెస్ట్ అండి. మనం ఎక్కువ శాతం వచ్చేసి సజెస్ట్ చేసేది వచ్చేసి A19 బాగా వాడుకోవచ్చు అండి. A19 అయితే సజెస్ట్ చేస్తాను నా వరకు అయితే. నేను ఎందుకంటే బర్డ్స్కి A19 వాడే కొద్దీ ఏంటంటే బర్డ్కి సప్లిమెంటరీస్ బాగా అందుతాయి. ప్లస్ వచ్చేసి బర్డ్ కలరింగ్ మారుతుంది, బాగా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం అదే వాడుతూ ఉంటాం మనం అయితే. మన దగ్గర అయితే 10 to 15 పీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ శాతం వచ్చేసి ఎక్కువ పరిమాణంలో అయితే మనం వాడి సిరంజి తోటి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా హాట్ వాటర్ అంటే లైట్ గోరువెచ్చటి వాటర్ తోటి మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా పెట్టుకోవాలండి. ఉండలు లేకుండా చేసుకుంటే మనం అయితే వాటికైతే ఫీడ్ ఇవ్వడానికి జరగద్ది, బాగా నీట్గా ఉంటుంది. వీటిని అయితే సిరంజి తోటి కూడా ఇవ్వచ్చు. సిరంజి అంటే మనం ఎక్కువ శాతం వచ్చేసి సిరంజిని సజెస్ట్ చేస్తామండి. మనకి ఎందుకంటే ఒక 10-15 పీసెస్ అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి మనం అయితే ఒక్కొక్క దానికి స్పూన్తో తినిపించాలంటే కుదరదు. కాబట్టి మనం అయితే సిరంజితోటే ఫీడ్ చేయడం జరుగుద్ది. వీటికి వాటి పరిమాణాన్ని బట్టి అది మనం ఎంత అయితే దానికైతే సరిపోద్దో అదే 10 to 20 ml బిలో దాకా తింటాయి ఇవి ఒక్కొక్కటి. దాన్ని బట్టి మంచి ఆకలి మీద ఉన్నాయంటే 20 ml దాకా కూడా తినొచ్చు. కాకపోతే వాటిని అట్లా అని తింటున్నాయని చెప్పి ఎక్కువ మాత్రం పెట్టకూడదు. అవి మళ్ళీ వామిటింగ్ చేసినట్టుగా అయినా కూడా బాగా బర్డ్స్కి అయితే హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. మనమైతే కేర్ చేసుకొని వాటిని ప్రతి ఒక్కదానికైతే చూసుకొని బర్డ్స్కి ఎంత పరిమాణం అయితే తినగలుగుతున్నాయో బలవంతంగా అయితే పెట్టబడలేదండి. కొంతమంది అయితే స్పూన్స్తో కూడా పెడతారు, పెట్టచ్చు, ఏం ఇబ్బంది లేదు. వాటిని బాగా అలవాటు చేసుకునే దాన్ని బట్టి స్పూన్తో కూడా తింటూ ఉంటాయి. మనకైతే కుదరదు కాబట్టి మనం అయితే సిరంజితోటి చేస్తాం ఎక్కువ శాతం. వీటికైతే ఈ బర్డ్ అండ్ పెట్ లవర్లు అయితే వీటిని అయితే హ్యాండ్ ఫీడింగ్ చేసే దాంట్లో అయితే కేరింగ్ చేసుకొని మనం అయితే 2-3 టైమ్స్ అయితే ఫీడ్ ఇవ్వడం జరగద్ది. మినిమం వచ్చేసి 3 టైమ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది బర్డ్ అండ్కి. వీటికి ఏంటంటే బాగా న్యూట్రిషన్స్ బాగా అందుతాయి. వీటికి మనం ఇచ్చే ఫుడ్ని బట్టి ఆ గ్రోత్ అనేది వస్తుంది. మనకు టైమడ్ అవ్వడానికి కూడా బాగా ఇది అవుతాయి, కేర్ అవుతాయి ఇవి. ప్రతి ఒక్కళ్ళు బర్డ్ అండ్ పెట్ లవర్లు అందరూ వాళ్ళు గమనించగలరు. వీటిని అయితే మనం కేర్ చేసి ఎంతలానైతే కేర్ చేసి పెట్టుకుంటామో అవి అయితే మనం అలాగే హ్యాండ్ ఫీడింగ్ చేసి బాగా సెల్ఫ్ ఫిట్గా అయితే వస్తాయండి. మనం అయితే సెల్ఫ్ ఫిట్ అయ్యేదాకా కూడా కొన్నిటిని అయితే పెట్టి చూపించి ఇచ్చున్నాము. ఇంకోండి చూసే విధంగా అయితే మనం సిరంజితోటి అయితే ఇవ్వగలుగుతున్నాము. వీటిని అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఈ విధంగా అయితే ఫీడింగ్ ఇచ్చుకొని మీ బర్డ్స్ అన్నిటినీ కేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చివరికి మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది బర్డ్ అండ్ పెట్ లవర్కి అయితే చేరే వరకు అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, మా రిక్వెస్ట్. మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా అయినా కూడా చాట్ చేసినా కూడా డీటెయిల్ అనేది చెప్తానండి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను.